టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన మూవీ డాకు మహారాజ్. ఈ మూవీలో బాలయ్య సరసన జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్లో ఎదురుచూశారు. ఫైనల్గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగుతో సహా ఇతర భాషల్లో రిలీజ్కి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసేలా వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. ఇప్పుడు నార్త్ స్టేట్స్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు మేకర్స్. హిందీలో జనవరి 24 నుంచి థియేటర్లో బాలయ్య సందడి మొదలైంది. అక్కడ కూడా బాలయ్య బాబు తన సత్తా చాటారు వసూళ్ల పరంగా. నార్త్లో బాలయ్య బాబు సినిమాని బాగానే డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇందులో నార్త్ నటీనటులు నటించడం, అక్కడ కొంత భాగం షూటింగ్ చేయడంతో చాలామందికి ఇది ఓనైంది. ఇక తొలి రోజు 2.5 కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా 6వ రోజు 40 లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది. 7వ రోజు 36 లక్షల రూపాయలు, 8వ రోజు 30 లక్షల రూపాయలు, 10వ రోజు 21 లక్షల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది నార్త్ స్టేట్స్లో. ఇక 12వ రోజు 16 లక్షలు, 14వ రోజు 12 లక్షల రూపాయలు, 15వ రోజు 13 లక్షల మేర వసూళ్లు వచ్చాయి. 16వ రోజు 10 లక్షల రూపాయలు, 17వ రోజు 12 లక్షల రూపాయలు, 18వ రోజు సుమారు 10 లక్షల రూపాయల వసూళ్లు వస్తే 19 రోజులకి 12 లక్షల రూపాయల వసూళ్లు తీసుకొచ్చింది మొత్తానికి. హిందీ మార్కెట్లో ముంబై సర్క్యూట్లో 1,92 లక్షల మేర వసూళ్లు నమోదయ్యాయి. ఇక 9 నుంచి 11% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. మొత్తంగా గ్రాస్ వసూళ్లు చూస్తే 250 కోట్లు దాటేశాయి. సంక్రాంతి పండుగ బాలయ్యకు బాగా కలిసి వచ్చిందని మరోసారి డాకు మహారాజ్ సినిమాతో ప్రూవ్ అయింది. మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో తీసుకువచ్చింది. ఈ సినిమా దాదాపు తొలి రోజు 56 కోట్లు తీసుకువచ్చింది. 4 రోజులకి 100 కోట్ల క్లబ్లోకి చేరి 105 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 8 రోజులకి 156 కోట్ల వసూళ్లు వచ్చాయి. 14 రోజులకి 223 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 20 రోజులకి 250 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. ఈ సినిమా కథ దాదాపు నార్త్లో జరగడం, ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ నటించడంతో నార్త్లో కూడా మంచి ఆదరణ వచ్చింది. సినిమా ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం డాకు మహారాజ్ హిందీలో మొత్తం కలెక్షన్స్ 12 నుంచి 15% తీసుకురావచ్చని అనలిస్టులు అంటున్నారు. ఇప్పటికే 250 కోట్ల వసూళ్ల మార్కు దాటింది. తండేల్ అలాగే పట్టుదల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం కూడా మరో 2 సినిమాలు ఉండడంతో క్రమంగా వసూళ్లు అయితే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. మరో వారం రోజుల పాటు డాకు మహారాజ్ సినిమా థియేటర్లో సందడి చేయనుంది.